పుస్తకం 93వ కీర్తన చివరి వచనం చదవండి. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ లైట్ వేయండి. ఈ లైట్ స్తోత్రం. ఇప్పుడు వస్తారు గట్టిగా. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. మరొకసారి ఆమేన్ చెప్పండి. ఈ మాట నాతో పాటు చదవండి, చెప్పండి. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. దేవుడి మాట మనకు నేర్పించి మనకు గ్రహింపు కలగజేసి మనని రక్షించునుగాక. అందరు అన్నారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క అనుభవం యోసేపు జీవితంలో దేవుడు సఫలపరిచాడు. దేవుని మందిరముగా యోసేపును దేవుడు కట్టాడు. ఆయన మందిరం పరిశుద్ధమైంది. ఆమేన్ చెప్పండి. చూడండి, ఈ చేతులతో కట్టిన ఈ మందిరంలోనే మందిర విషయంలో అనేకులు సహాయం చేస్తారు, పరిచర్య విషయంలో సహాయం చేస్తారు. అలాగనే ఏదైనా అవసరం ఉంటే సహాయం చేస్తారు. ఏదైనా పని ఉంది అంటే ప్రయాసపడతారు. ఇది దేవుని మందిరం. అలాగనే మందిరం ఏదైనా పని చేయాలన్నా తగ్గించుకొని పరిచర్య చేస్తారు. ఎందుకంటే దేవుని మందిరానికి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే ఆ మందిరం దేవునిది. హల్లెలూయా. ఆ మందిరంలో దేవుడు మనకు దొరుకుతాడు. యేసయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన ముట్టి బాగు చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసం, నమ్మకం, ఇలా దేవుని మందిరం మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడున్న చోటు మనకు ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. దేవుడున్న చోటు మనకు ఆశీర్వాదం. అంటే శాపం ఉండదు అక్కడ, దుఃఖం ఉండదు అక్కడ, మరణం ఉండదు అక్కడ, వేదన ఉండదు అక్కడ, అక్కడ అసమాధానం ఉండదు అక్కడ. అక్కడ సమాధానం, అక్కడ జీవం, అక్కడ ఆశీర్వాదం, అక్కడ మహిమ, అక్కడ ఘనత, ప్రభావాలు క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఆహారం ఉంటుంది, అక్కడ ఆలోచన, దైవాలోచన దొరుకుతుంది. హల్లెలూయా. బైబిల్లో చూడండి, యోసేపు అలాగున దేవుని మందిరంగా కట్టబడి అనేక జనులకు, సర్వజనులకు ఆయన ఆహారం ఇచ్చేవాడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మన ఆత్మీయ తల్లి మనకు తెలియజేశారు. యోసేపు అనేకులకు ఆహారం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు. అంత ఆహారం యోసేపుకు ఆ ఫరో ఇచ్చాడు. నీవే ఉండు, అంత జ్ఞానం గలవారు నా దగ్గర ఎవరు లేరు. 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు సమృద్ధి. నాకు పడిన కళ ఎవరు చెప్పలేకపోయారు. నాకు ఇప్పుడు నువ్వు చెప్పగానే నాకు నెమ్మది కలిగింది. నీ ఆలోచనలు బాగున్నాయి, నీలో దేవుని ఆత్మ ఉన్నది. ఏ ఆత్మ ఉన్నదంటే అందరూ చెప్పండి.
అంటే దేవుని ఆత్మ ఒక దేశపు రాజు దగ్గరికి తీసుకెళ్ళి రాజుకు ఆలోచన ఇచ్చి, రాజుకు నెమ్మది ఇచ్చి, రాజు ద్వారానే ఒక రాజుగా తను నియమించబడ్డాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే తను పరిశుద్ధుడు. ఆమేన్. అంటే పరిశుద్ధులకు సమృద్ధి ఆహారం దేవుడు ఇస్తాడు. ఆ ఆహారంకి రాజుగా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధునిలో స్వార్థం లేదు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధులకు స్వార్థం ఉండదు. రెండవదిగా పరిశుద్ధుడు యోసేపులో మన గుణాలన్నీ చూస్తే ఎంతటి దైవ స్వభావాలు కలిగి ఉన్నాడంటే అంతగా దేవుడు ఆయనను హెచ్చించాడు. నన్ను ఘనపరచువాడిని ఘనపరుస్తా, నన్ను హెచ్చిస్తే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. యోసేపు దేవుడి విషయంలో తన వ్యక్తిగత జీవితంలో ఒక దర్శనం కలిగిన వాడై ఉన్నాడు. నేను నా దేవుణ్ణే ఘనపరచాలి. అందరూ ఆమేన్ చెప్పండి. చెప్పండి. నేను చెప్పండి. నేను నా విషయంలో నా దేవుణ్ణే ఘనపరచాలి. ఆమేన్. యోసేపుకు వ్యక్తిగతంగా ఆ ప్రత్యక్షత ఉన్నది, ఆ భారం ఉంది, ఆ దర్శనం ఉంది. కనుక తన అన్నలు ఎంత విచ్చలవిడి జీవితం చేసినా, ఎంత దేవుడంటే భయం లేక, కన్న తండ్రి అంటే భయం లేక, తమ్ముడంటే విలువ లేక, ఎంత అక్రమమైన జీవితం చేసినా తాను మాత్రం వారితో రాజీ పడలేదు. హల్లెలూయా. పెద్దవాళ్ళు కదా చెప్పిందే, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నడుస్తా, వాళ్ళు చెప్పిందే జ్ఞానం అని రాజీ పడే అజ్ఞానము యోసేపులో లేదు. తనకంటూ దేవుని దర్శనం ఒకటి ఉన్నది. ఆమెన్ అన్నారా? తనకంటూ వ్యక్తిగతంగా దర్శనం ఉన్నది. ముందు పుట్టారు, ముద్దు బిడ్డ, దేవునికి ముద్దు బిడ్డ అని నమ్మే అజ్ఞాని కాదు. పైగా వాళ్ళ చెడు చేష్టలో చూసేవాడంట. గొర్రెలు మేపుతుంటే ఎవరు ఏ పాట పాడుతున్నారు, సో చెప్పండి. ఎవరు ఎలా, ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంది, అన్నదమ్ముల మధ్య. గొర్రెలు మేపుతుంటే మాట్లాడుకుంటారు కదా, ఏ మాటలు ఉన్నాయి వారి హృదయాల్లో, ఏ పాటలు ఉన్నాయి వాళ్ళ హృదయాల్లో. ఎందుకంటే చిన్నోడు కదా, ఆడుతూ పాడుతూ వాళ్ళ మధ్య అట్లా వెళ్తూ ఉంటే వాళ్ళు ఒక వేరే లోక సంబంధమైన ఏదైనా ప్రవర్తించారనుకో, వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చేది. ఏంటి, మేము దేవుని బిడ్డలం కదా, మా నాన్న హృదయంలో ఆ పాటలు లేవు కదా, ఆ మాటలు లేవు కదా, ఆ క్రియలు లేవు కదా, వీళ్ళ చేష్టలేంటి ఇలా ఉన్నాయి అని ఆ చెడు సంబంధమైనవి, లోక సంబంధమైనవి వారు పాడినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, జోకులు చేసుకున్నప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఆయన మనసులో వేదన కలిగించేవి. వెంటనే వెళ్ళి యాకోబు చెప్పేవాడు, నాన్న ఇదిగో రూబేన్ అన్న ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో యూదా అన్న ఇలా ఉన్నాడు అని ఒక్కొక్కరు ఎలా ఎలా ప్రవర్తించి అవన్నీ నాన్నకు తీసుకెళ్ళి చెప్పేవాడు. ఎందుకు చెప్పేవాడు అంటే వాళ్ళకు బుద్ధి చెప్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. పిల్లలు తప్పిపోతే బుద్ధి చెప్పేది ఎవరు చెప్పండి? కన్న తల్లిదండ్రులే కదా. చూసారా, ఆ చిన్నప్పుడే అందరికంటే చిన్నోడు నాన్నకి ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? అంటే తను బుద్ధిమంతుడా, బుద్ధి లేనివాడా? కొందరు వాళ్ళకి వీళ్ళు చెప్తారు. యోసేపు ఒక క్రమమైన వాడు. ఆమెను చెప్పండి. దేవుని బిడ్డ, దైవ దర్శనం గలవాడు. మన ఆత్మీయ తండ్రి చెప్పింది కదా, అన్ని పనులంట ఆయన కాళ్ళకు మొక్కయ్యంట. దాసోహం దండాలు పెట్టాయంట. అన్ని పనులు, తల్లిదండ్రుల పన, అన్నల పనులన్నీ వంగిపోయాయంట. సూర్యచంద్ర నక్షత్రాలు ఆయనకు లోబడ్డాయంట.
కారణం ఏంటంటే దేవుని ఏర్పాటులో యోసేపు ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఏ అరమరకలు లేకుండా తను దేవుని సన్నిధిలో, తను దేవుని దృష్టికి, అలాగనే శారీరకంగా ఉన్న తండ్రి యాకోబు దృష్టికి ఇష్టంగా పెరిగాడు. అందుకని ఎవరికి కుట్టించలేని విచిత్రమైన అంగి యాకోబు యోసేపు కుట్టించాడు. ఎందుకంటే అంత ప్రేమ, అంత పరిశుద్ధత, అంత లోబడే జీవితం, అంత నమ్మకమైన జీవితం. ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి, ఎవరైనా దుఃఖ పెట్టేటోళ్ళు ఉంటే వాళ్ళని దగ్గర రానియం, వాళ్ళకి ఏమి ఇవ్వడానికి మనసు ఉండదు. అదే మనల్ని ప్రేమించి మనల్ని దుఃఖ పెట్టకుండా ఎప్పటికీ సంతోష పెట్టారనుకోండి, వాళ్ళకు ఏం తీసుకోవాలి, ఎలా సంతోష పెట్టాలి, ఎందుకంటే మనల్ని సంతోష పెడుతున్నారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యోసేపు స్వార్థపరుడు కాదు, ఆయన నిస్వార్థపరుడు. ఇది తినాలి, ఇది తాగాలి, ఇదేముండదు. ఇలా జీవించాలి, ఇలా సుఖపడాలి, ఆ మనసు లేదు. ఎప్పటికీ నాన్న పరువు నిలబెట్టాలి. ఆమె అన్నారా, నేను నా నాన్న పరువు నిలబెట్టాలి, నా అన్నలు కూడా నాన్న పరువు నిలబెట్టాలి, నేను బాగుండాలి, నా అన్నలు బాగుండాలి. చప్పలు కొడతారా? చప్పలు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. అదే మనము ఈ అన్నల జీవితం చూస్తే ఒక్కొక్కరిలో ఒక్కొక్క తేడా. ఒకరిలో ధనాపేక్ష, ఒకరిలో వరుసలు లేక అక్రమ సంబంధాలు, వేశ్యలతో వెళ్ళడం, ఒక్కొక్కరిది ఒక్కొక్క పాపపు జీవితం. కానీ యోసేపులో ఆ జీవితమే లేదు కనుక తండ్రి దగ్గర పోయి, నాన్న ఇలా చేస్తున్నాడు, ఈ అన్న ఇలా ఉన్నాడు. ఎందుకంటే కుటుంబ పరువు నిలబడాలి, దేవుడి పరువు నిలబడాలి, తండ్రి పరువు నిలబడాలి. కుటుంబము ఒక మంచి స్థాయిలో, ఒక పరువుగల కుటుంబంగా, ఒక దీవెనకరమైన కుటుంబంగా ఉండాలి. దేవుని ఉగ్రతకు గురి కాకూడదనే ఒక దర్శనం గలవాడు యోసేపు. హల్లెలూయా. అందుకనే ఆ దర్శనాన్ని బట్టే తనలో ఏ చెడుతనం లేదు, ఏ స్వార్థం లేదు కనుక వారి చెడుతనం అంతా నాన్నకు చెప్పేవాడు. ఇది వాళ్ళకు ఇష్టం కాదు. నిజంగా వీళ్ళు మంచోళ్ళు అయితే, దర్శనం గలవారైతే, మా దేవుడు ఇలాంటి వాడు, మా నాన్న ఇలాంటి భక్తుడు, మా నాన్న జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు, 20 సంవత్సరాలు అవిధేయత చూపిస్తే, అబద్ధానికి లోబడితే ఏసేవు చంపడానికి వచ్చాడు. మా పెదనాన్న ఏసేవు ఏమవుతాడు వీళ్ళకి? పెదనాన్నే కదా. మా పెదనాన్న చంపడానికి వచ్చాడు. ఇవన్నీ యోసేపుకున్న జ్ఞానం వీళ్ళకి లేదు. గతంలో మా నాన్న మీదకి ఎఫెక్ట్ చేసి చంపడానికి, అటాక్ చేయడానికి 400 మందితో వచ్చాడు. మా నాన్న జీవితం ఒకప్పుడు అలా ఉండే. యోసేపుకు ఉన్న ఆ అనుభవాలు, యోసేపు తన జీవితం చక్కబెట్టుకుంటూ, వీళ్ళు మాత్రం చక్కబెట్టుకోలే. నాన్న జీవితం తెలుసు, లాస్ అయిపోయాడు. 20 సంవత్సరాలు దేవుని దీవెన లేదు, మామ ఇంట్లో తలదాచుకున్నాడు, ఎంతో దేవునికి అవిధేయత చూపించాడు. చెల్లి జీవితం చూస్తే అలా పాడైపోయింది. యోసేపు, నన్ను బట్టైనా నా కుటుంబం నిలబడాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నాన్న బలితలు అలాంటివి, అమ్మ బలిత అలాంటిది, అన్న బలితలు అలాంటివి. నేను బలహీనంగా ఉండకూడదు. అందరూ ఆమెను చెప్పండి. హల్లెలూయా. అంతటి పరిశుద్ధ ప్రత్యక్షత కలిగి, వ్యక్తిగతంగా ఒక నిష్ట కలిగి, ఒక భయం కలిగి, తన జీవితాన్ని చక్కబెట్టుకుంటూ, కాపాడుకుంటూ, దీవెనకరంగా ఉండాలని ఒక నిస్వార్థంతో జీవిస్తున్నాడు. వీరైతే రకరకాల బలితలు. అందుకనే అరే, మన గురించి నాన్నకు చెప్పి మన మీద కళ్ళలు కానీ, మనం కింది వారిగా ఉంటామంట, వాడు పైవాడిగా ఉంటాడంట, వాడిని ఇక్కడే చంపేస్తే ఓ పీడ పోతుంది అంటే ఏమున్నది? వాళ్ళు పగ, కక్షలు, అసూయ, ఎదగడం ఇష్టం లేదు. తమ్ముడు పెద్దవాడు అవుట ఇష్టం లేదు. ఒకవేళ తమ్ముని కాళ్ళ మీద పడితే తప్పేమున్నది? చెప్పండి, చెప్పండి, తప్పేమున్నది? తమ్ముడు దేవుని పోలికే కదా, మీరు దేవుని పోలికే కదా. తమ్మునికి తగ్గించుకుంటే ఏమవుతుంది? తగ్గింపు. యేసయ్య ఒక పాపి కొరకు ప్రాణం పెట్టడానికి తగ్గించుకున్నాడు. వేశ్యలతో కూర్చుండి అన్నం తిన్నాడు, సుంకర్లతో కూర్చుండి అన్నం తిన్నాడు ఆయన. హల్లెలూయా. దేవాది దేవుడై ఉండి, సృష్టికర్త అయిన దేవుడై ఉండి ఆయన ఎంత తగ్గించుకున్నాడు.
వీళ్ళకంత తగ్గింపు లేదు. మేమే పైకి ఉండాలి. పైకి ఉండాలంటే నువ్వు దేవునికి లోబడాలి కదా. నేను పైకి చేసేది ఎవరు? ఒకడు నా మాట వింటే తలగా ఉంటాడు, ఒకడు నా మాట వింటే పైవాడిగా ఉంటాడు, తోకగా ఉండడు, క్రిందివాడిగా ఉంటాడు. మరి నువ్వు దేవునికి లోబడాలి కదా. నీ జీవితం చక్కబెట్టుకోవాలి కదా. నీ జీవితం దేవుని దృష్టికి సరి చేసుకోవాలి కదా. యథార్థంగా దేవుని దృష్టికి నువ్వు ఉండాలి కదా. ఇవి చేత కాదు కానీ తమ్ముని చంపి ఎదగాలనుకున్నారు. కాదు, వాళ్ళు ఇంకా దిగజారిపోయారు. వస్తుంటే అరే కళ్ళలుగానే వాడు వస్తున్నాడు, వాని గోతిలో దోసేసి వాడిని చంపేద్దాం, వానికి శ్రమ పెడదాం అని అనుకున్నారు. ఆయనేమో నాన్న మాట విని ఆహారం పట్టుకొని వచ్చాడు. వాళ్ళు ఎక్కడున్నారు, వారు ఏం తింటారు, వారికి పెట్టేవారు ఎవరు, అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నారని తండ్రి పంపిస్తే నమ్మకంగా తీసుకొచ్చాడు. తిండి పెట్టేవాడిని గోతిలో పడేస్తున్నారు. చూసారా ఎంత పగలు కక్షలు. గోతులు వేయగానే తిరుగుమాట మాట్లాడా? మీ సంగతి చెప్తా అన్నాడా? యేసయ్య గుణం చూడండి. యేసయ్య గుణం కూడా ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. శ్రమ పెట్టబడి మరలా శ్రమ పెట్టలేదంట, బాధింపబడి మరలా బాధించలేదంట. ఇది యేసయ్య గుణం. యోసేపులో యేసయ్య గుణం క్రై చేస్తూ ఉన్నది. స్తోత్రం వస్తుంది గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు పడేయగానే ఆ వస్త్రం తీసేశారు, ఆ గోతులో పడేశారు. ఓర్పు, తగ్గించుకున్నాడు. ఏ ఒక్క మాట కూడా వారిని అనలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి వస్త్రం తీసేసి అసూయతో ఇంత చక్కటి వస్త్రం, రంగురంగుల వస్త్రం, విచిత్ర వస్త్రం వీడికి కొనిచ్చాడు, దీన్ని చింపేయాలని అసూయ. వస్త్రం మీద కూడా ఆయన కట్టుకున్న బట్టలు, ఆయనకి ఇచ్చిన వస్తువుల మీద కూడా అసహ్యం. నాకు కూడా ఒక సంభవం జరిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నన్ను గిట్టైన వారు కొంతమంది ఏం చేశారంటే, నేను మంచిగా బట్టలు పిండుకొని అక్కడ వేసుకున్నా, బురదలో చేయి వేసి ఒక అచ్చు వేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. నాకు నీళ్ళు వచ్చే పంపు కట్ చేసి ఏర్పడుకొని టేప్ వేశారు. నా కూలర్లో కోడి తలకాయ వేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నాకు ఎన్నో ఉన్నాయి అనుభవాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఓర్చుకున్నాను. నా దేవుడు నన్ను ఘనపరుస్తూనే ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోయి యేసయ్యకి చెప్పుకునేవాడిని, ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్పుకునేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. నాకు వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసారి వాళ్ళు చెప్పే పరిస్థితులు కూడా కష్టంగా ఉండేది. వాళ్ళు చెప్దామన్నా కూడా ప్రతికూలంగా ఉంటే దేవుని దగ్గర ఏడ్చాను. నా దేవుడు నా గుణాన్ని, నా పరిశుద్ధతను కాపాడి, వాళ్ళు ఇప్పుడు నన్ను హేళన చేసిన వాళ్ళు, నన్ను గేలి చేసిన వారు లేరు, సేవ నుంచి లేరు. దేవునికి ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. 101 కీర్తనలు రాస్తుంటుంది. ఆయన సన్నిధిలో, ఆయన ఇంట్లో ఎవరు నివసిస్తారు? నమ్మకస్తులు. ఆమెను అన్నారా? బిడ్డకు 10 రూపాయలు ఇచ్చావు, కూరగాయలు తీసుకురాపో అని పంపిస్తే ఇంకో 5 రూపాయలు మిగిలినాయి. రోజు 5 రూపాయలు కమిషన్ చేస్తున్నారు. అవి సరిపోయినాయంటే సరిపోయినాయి, మిగిలిన అంటే మిగిలిలేదు. తెలుస్తుంది. తెలిసినప్పుడు నువ్వు ఇంట్లో ఉంచుకుంటావా? నా ఇంట్లో నమ్మకస్తులే ఉండాలని కోపం వస్తుందా రాదా? హల్లెలూయా. అబద్ధాలు ఆడుతూ మన కష్టార్జితం తింటుంటే దేవుడు ఊరుకుంటాడా? మనమే ఊరుకోం. దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? పుట్టుకతో పాపులమైన మనకే చెడుతాము, అసహించుకుంటాం. మరి ఏ దౌత్యం లేనివాడు, ఏ చీకటి లేనివాడు ఎంతవరకు సహిస్తాడు? యూదాను ఎంతవరకు సహించాడు? క్రమక్రమంగా యోసేపు పరిశుద్ధుడు గనుక సహించాడు. గోతులను తీసేస్తే ఓర్చుకున్నాడు. అమ్మారు, ఓర్చుకున్నారు. పోతిఫర్ ఇంట్లో ఒక పనివాడిగా నమ్మకంగా ఉన్నాడు. అక్కడ దేవుడు ఆయనను బట్టి, ఆయన మంచితనం బట్టి ఆ ఇంటిని అంతా ఆశీర్వదించాడు, తన సొత్తంతని దీవించాడు. అక్కడ పోతిఫర్ భార్య పాపం చేసి తన జీవితాన్ని పడాలని చూసింది. అక్కడ తప్పించుకొని నింద వేసిన ఆ పోతిఫర్ కోపపడి చెప్పుడు మాటలు విని జైల్లో వేసిన
అక్కడ దేవుడు తోడున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుస్తారా? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అక్కడ నుంచి మరలా అక్కడ పానదయకుల అధిపతి, భక్షకాల అధిపతికి ఆ కలపడగా ఆ కలభావం చెప్పి ఆ కలభావం నిజమైపోయింది వాళ్ళిద్దరి జీవితంలో. ఆ తర్వాత ఆ ఫరోకు కళ. ఇలాగున యోసేపు పరిశుద్ధ జీవితాన్ని బట్టి తనలో మనకు కనబడేది ఏంటంటే సహనం. ఆమెను చెప్పండి, ఏంటది? అందరూ చెప్పండి. సహనం ఎవరిది చెప్పండి? సహనం ఎవరిది? దృష్టి ఉందా, దేవుందా? గట్టి చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి. సహనం అనేది దేవుడిది. సనగడం ఎవరిది మరి? సనగడం ఎవరిది మరి? సాతానుది. యోసేపులో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. ఆమేన్. దేవుని మందిరంలో దేవుడు నివాసం చేస్తాడు. ఇప్పుడు యోసేపులో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు సహనము మనిషిది అసహనం అయితే దేవునిది సహనం. హల్లెలూయా. అంటే యోసేపు తన అసహనాన్ని చంపుకున్నాడు. కోపం, ఆవేశం, తన శరీరక్రియలన్నీ చంపుకున్నాడు. కొడితే ఓర్చుకోవాలి, తిడితే ఓర్చుకోవాలి, ఎవరైనా చెడ్డ మాటలంటే ఓర్చుకోవాలి. అంటే ముందే దేవుని దగ్గర తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఆమెను చెప్పండి. నేను మా అన్నల గురించి చెప్తున్నా, ఎలాగైనా నన్ను కొడతారు, తిడతారు, నాకు ఆయనకు తెలుసు. అందుకే అన్ని సిద్ధపరచుకున్నాడు ముందే, నేను ఓర్చుకోవాలి. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. వర్షం వస్తుంది, బయట బట్టలు ఆరేసాం. మంచి జ్ఞానవంతులు ఏం చేస్తారు? త్వరగా మబ్బు వచ్చిందని తీసి లోపల వేసుకుంటారు. బయట వడ్లు ఆరేసారు, ఎండ బాగుందని ఆరేసారు, ఎండబెట్టారు. బుద్ధిమంతులైతే వర్షం మబ్బు వస్తుంటే ఏం చేస్తారు? అయ్యో ధాన్యం ఖరాబ్ అవుతుంది, కష్టపడింది, నీళ్ళ పాలైతే అని తీసి ఏం చేస్తారు? ముందు జాగ్రత్త పడతారు. హల్లెలూయా. ఒక పరిశుద్ధుడు కూడా, ఒక దేవుని బిడ్డ కూడా శ్రమలు ఉన్నాయని తెలిసి, హాని ఉందని తెలిసి, బాధలు ఉన్నాయని తెలిసి ముందే దేవుని దగ్గర తన హృదయాన్ని సరి చేసుకుంటాడు, సిద్ధపడతాడు. యేసయ్య కూడా ముందు శ్రమలు ఉన్నాయని తెలిసి, సిలువ శ్రమలు ఉన్నాయని ఆయనకి తెలుసు. అందుకే ఏమంటాడు? నా గురించి ఎవరేమనుకుంటున్నారంటే, సీమోను నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్తే, సీమోను బరియోను నువ్వు ధన్యుడు అని చెప్పి, నీకు పరలోక తాళం ఇవ్వబడును, నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడును, నీవు నా సంఘాన్ని కడతాను అని ఇన్ని చెప్పిన తర్వాత చివరికి యేసయ్య అంటాడు, నేను ప్రధాన యాజకులకు అప్పగించబడి, పెద్దలకు అప్పగించబడి యెరూషలేములో నేను సిలువ వేయబడతాను, నేను చచ్చిపోతాను, మరణించి 3 దినాలు లేస్తానంటే వెంటనే పేతురు ఏమన్నాడు? ఇది నీకు దూరమగును గాక అనగానే యేసయ్య ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పో అన్నాడు. అంటే యేసయ్యకు ముందున్న శ్రమలు తెలుసు. తన సిలువలో తన కొరడాలతో కొడతాడని, 39 కొరడాల దెబ్బలు పడతాయని, అది ఓర్చుకోవాలి. ఆమెను చెప్పండి. తలలో ముళ్ళ కిరీటం పెడతారని, అది ఓర్చుకోవాలని ఆయనకు తెలిసే ముందే చేతిలో శిలల గాయం, భారమైన సిలువ, బట్టలు తీస్తారు, చేతిలో శిలల గాయం, కాల్లో మేకుల గాయం, నేను సిలువలో చచ్చిపోతాను, యేసయ్యకు అన్నీ తెలుసు కనుక ముందే గెత్సెమనే తోటలో తను చెమట రక్తము కారునంతగా ఆయన ప్రార్థన చేసుకున్నాడు. హల్లెలూయా. యోసేపు కూడా తన జీవితంలో తన అన్నల వల్ల టార్చర్ ఉంది, తన అన్నల వల్ల తనకు బాధ ఉంది. ఒక దినం గొప్పోడు అవుతాడని తెలుసు, కానీ గొప్పోడు అయ్యే ముందు క్రిందికి పోతాడని కూడా ఆయనకు తెలుసు. ఆమెను చెప్పండి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం పైకి పోవాలంటే, అంటే హెచ్చింపబడాలి, పరలోక రాజ్యం చేరాలి అంటే ముందు శ్రమల గుండా, లోయల గుండా కూడా మనం వెళ్ళాలి. ఆమెను చెప్పండి. మనల్ని ఎవ్వరు గిట్టరు. ప్రేమించేవారు దూరం చేస్తారు, అన్నం పెట్టేవారు దూరం చేస్తారు, ఇంకా అందరూ మనకు బాధలే చేస్తారు, బాధే పెడతారు. కానీ ఆ బాధల నుండి విడిపించేవాడు ఒక్కడే దేవుడు. హల్లెలూయా. యోసేపు గోతిలో దోస్తారని, అమ్ముకుంటారని, రకరకాల శ్రమలు, శోధనలు ఉన్నాయని తెలిసి ముందే తన జీవితంలో అసహనాన్ని తొలగించుకున్నాడు,
కోపాన్ని తొలగించుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా తన జీవితం అంతా యేసయ్యకు ఆలయముగా మార్చుకున్నాడు. హల్లెలూయా. నన్ను క్షమించయ్యా, నా భర్త ఏమంటాడు, నన్ను క్షమించయ్యా, నేను ఇట్లా యథార్థంగా నీకు ఉంటున్నాను, అబద్ధం అంటే నేను ఆడట్లేదు, నన్ను ఎంత కొడతారో, కులం ఎంత అంటారో, ఎవరేమంటారో, నన్ను వెలివేస్తారు కావచ్చు, నేను అన్నిటికీ సిద్ధపడాలి. స్తోత్రం. ఎప్పుడు వస్తారు గట్టిగా? హల్లెలూయా. మీకు బైబిల్లో ఒక గుడ్డివాడు ఉన్నాడు. యేసయ్య నేల మీద ఉమ్ముంచి ఆ బురద చేసి కళ్ళకు రాస్తే కళ్ళు వస్తాయి, శీలమై కొన్నట్లు కడుగుమంటే కడుక్కుంటాడు. తర్వాత తనను చూసి అనేకులు నిన్ను ఎవరు బాగు చేశారంటే యేసయ్య బాగు చేశాడంటే వాళ్ళకు నచ్చదు యేసయ్య అంటే. వాడిని మాటి మాటికి టార్చర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి పోయి, నిజమేనా మీ కొడుకు పుట్టుక గుడ్డివాడేనా, ఇప్పుడు కళ్ళు వచ్చా, యేసయ్య బాగు చేశాడంటే నాకు తెలియదా అని వాళ్ళ అమ్మ కూడా భయపడుతుంది. పెద్దోళ్ళకి కుల పెద్దలు ఉంటారు కదా, కుల పెద్దలు, ఆ పెద్ద మనుషులు భయపడుతుంది. చివరికి ఇంటోళ్ళు ఇంటి వాళ్ళ ద్వారా అందరి ద్వారా ఆయనకు శోధనే. నాకు నా దేవుడే కావాలని తను అలాగున కులం నుండి కూడా బయటికి వస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని చేర్చుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ముందే ప్రిపరేషన్. నేను చెప్పే శుభవార్త, మహిమగల శుభవార్త ఏంటో తెలుసా ప్రియులారా? యోసేపు తన జీవితంలో ఒక దర్శనం ఉంది. నేను పెద్దోడిని అవుతాను, పైవాడిగా అవుతాను. హల్లెలూయా. అంతకంటే ముందు నాకు ఎన్నో శ్రమలు వస్తాయి, నేను పరిశుద్ధంగా జీవిస్తాను కనుక, పరిశుద్ధత లేని వారు, పాప జీవితంలో ఉన్నవారు నన్ను టార్చర్ చేస్తారు. ఆ దర్శనం బట్టి తనలో ఎవరైనా కొడితే ఓడ్చుకోవాలి, ఎవరైనా బట్టలు తీస్తే అప్పగించుకోవాలి, ఇలా అన్నిటికి ముందే సహించాడు. ఆ దైవ స్వభావాలు నింపుకున్నాడు కనుక, కోపం, కక్షలు ఇవన్నీ తీసేసుకున్నాడు కనుక, ఎక్కడ చూసినా సహనం, క్షమించడం, ఇవే ఆయనలో ఉన్నాయి కనుక ఆయనను సింహాసనంలో ఆయన గుణమే కూర్చోబెట్టింది. హల్లెలూయా. మనం దేవుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఒక్కసారైనా నేను పైవాడిగా ఉన్నాను, నా దేవునికి ఇష్టంగా ఉన్నాను, నా దేవుడు నన్ను పైవాడిగా ఉంచాడని ఎప్పుడైనా మీ ఆత్మలో ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడైనా నేను 10 మందికి పెట్టే స్థితి నా దేవుడు ఉంచాడు, ఏ అప్పు లేదు, అన్నీ విడిపించి నన్ను పై స్థాయిగా ఉంచాడు అని ఎప్పుడైనా మన మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇచ్చి, అబ్బా దేవా ఎంత గొప్ప దేవుడు, ఒకప్పుడు నా బ్రతికి ఎలాంటిది, ఇప్పుడు నా బ్రతికి ఇలా ఉంచావు, 10 మందికి నెమ్మది ఇచ్చే జీవితం నాకు ఇచ్చావని ఎప్పుడైనా మన మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇచ్చిందా? సాక్ష్యం ఇయ్యలేదంటే ఇంకా మనం లోక సంబంధులుగానే ఉన్నాం, ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నాం, ఇంకా మనం అపవిత్రులుగానే ఉన్నాం. నేను కొన్ని సమయాల్లో నా దేవుని కృపను బట్టి, నాకు వచ్చిన అనుభవాలను బట్టి, కొన్ని చోట్ల కొంతమంది నన్ను అయ్యా అన్నప్పుడు, నేను వారికి అనుకోకుండా వారికి దేవుడు నా ద్వారా సహాయం అందించినప్పుడు నా మనస్సాక్షి చెప్తుంది, నువ్వు నా మార్గంలో ఉన్నావు, యేసయ్య మార్గంలో ఉన్నావని. నా దేవుడు నాకు మంచి ఆ యొక్క ఆనందాన్ని, ఆ తృప్తిని ఇచ్చిన దినాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు నిదర్శనం ఏంటంటే ఈ మందిరం, ఇక్కడ కలిగిన అభివృద్ధి పనులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వార్థపరులు ఎంతోమంది ఉన్నారు, సాక్ష్యం లేకుండా వెళ్ళిపోయారు. నిస్వార్థపరులు, ఆత్మీయతలు చెప్పింది, స్వార్థం ఉన్నవాళ్ళు ఇలా చేయరు. డెడికేషన్ రోజు అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిస్వార్థపరులు ఇలా చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ఆశీర్వాదాలకు వారసులుగా ఉన్నట్టుగా పిలిచాడు. ఆమెను చెప్పండి. మన యేసయ్యలాగా సింహాసనంలో మనం ఉండాలి. ఆమెను చెప్పండి. ఆయన రాజులకు రాజు, మహారాజు అయితే మనం రాజులము, ఆయన బిడ్డలము. ఆమెను చెప్పండి. కనుక దినాన మనము పరిశుద్ధ జీవితానికి, హృదయంలో మన ప్రాణాత్మదేయాలు పరిశుద్ధులుగా ఉన్నట్లయితే, ఆయన స్వభావం మనలో క్రియేట్ చేసినట్లయితే, నిశ్చయముగా నీకు ఏమీ లేకపోవచ్చు, కానీ నీ ద్వారా అనేకులకు నా దేవుడు మేలులు చేస్తాడు. హల్లెలూయా. నిన్ను చూడగానే ఒక గౌరవం, మన ద్వారా ఎవరైనా మేలు పొందితే, అయ్యా మేలు చేసినవాడు ఎప్పుడు పైకే ఉంటాడు, కీడు చేసేవాడు కిందికే ఉంటాడు. మేలు పొందేవారు మేలు చేసేవారికి, మేలు పొందేవారికి ఒక దైవ సంబంధాన్ని దేవుడు సమకూరుస్తాడు.
హల్లెలూయా. కనుక నేను ముగిస్తున్న ప్రియులారా, ఈ దినాన మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఆమెను చెప్పండి, దేవుడు మనలో నివాసం చేస్తాడు. ఎవరేమన్నా ఓర్చుకుంటాం. ఇంటివారా, సంఘంలో ఉన్నవారా, ఇంటి పక్కవారా, ఎవరైనా సరే, కులస్తుల, పెద్ద మనుషుల, ఎవరైనా సరే, అందరినీ ఓర్చుకుంటూ 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 క్షమిస్తూ క్షమిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ సహిస్తూ మనము అందరికీ మరుగైపోతాము. ఒక దినాన మన దేవుడు పైన కూర్చోబెట్టి ఇదిగో నా కుమారుడని అందరికీ పరిచయం చేస్తాడు. హల్లెలూయా. ఆ అనుభవం కావాలా? ఆశీర్వాదం మీకు కావాలా? ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలని ఆశ ఉందా? నీవు 10 మందికి దీవెనకరంగా ఉండాలని, నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా ఉండాలని ఆశ ఉందా? దైవికమైన జీవితం చేయాలని ఆశ ఉందా? అయితే నీ హృదయం పరిశుద్ధంగా దేవునికి నివాసస్థలంగా మార్చుకో. దేవుడు అద్భుతంగా నిన్ను పైకి లేపబోతున్నాడు. నీ కుటుంబంలో మంచి సాక్ష్యం, భార్య భర్త ద్వారా, పిల్లల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా, సంఘము ద్వారా, ఇతరత్ర ద్వారా, పై నాయకుల ద్వారా, అందరి ద్వారా మన దేవుడు మనకు మంచి సాక్ష్యం ఇస్తాడు. యోసేపుకు మంచి సాక్ష్యం. కనుక కారణం ఏంటంటే యోసేపులో పరిశుద్ధాత్మ ఉన్నది. ఆమెను చెప్పండి. ఇది మనం కూడా యోసేపు నడిపించిన అభిషేకం మనల్ని కూడా నడిపించగలిగితే, మనం అప్పగించుకోగలిగితే నిశ్చయముగా మనం లోయలోనే ఉండము, జైల్లోనే ఉండము, శోధనలో ఉండము. మనల్ని దేవుడు అంతకంతకు పైకి లేపుతూ ఉంటాడు. కనుక ఓర్చుకోండి, క్షమించండి, సహించండి, సనగకండి. మీరు సనిగారా? నా భర్త ఇలా, నా భార్య ఇలా, నా పిల్లలు ఇలా, సంఘంలో వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా అని మీరు సనిగారా? మీరు అపవిత్రంగా ఉన్నారని అర్థం. అదే సనగకుండా సహించారా? మీరు పరిశుద్ధంగా ఉన్నారు. నా దేవుడు ఒక దినాన మిమ్మల్ని పైకి లేపబోతున్నాడు. ఆమెను చెప్పండి. కనుక సనగకండి. అది దేవుని లక్షణం కాదు, ఆ రాజు లక్షణం కాదు, అది దాసుని లక్షణం, దాస్యపు ఆత్మ లక్షణం. అది మన సొంత ఆత్మ. ఆ ఆత్మను మీరు జయించండి, పరిశుద్ధ ఆత్మానుసారంగా నడవండి, సహించండి, క్షమించండి, ఒదిగండి, తగ్గించుకోండి. ఇంట్లో, సంఘంలో, అన్ని చోట్ల, వ్యాపారంలో, ఎక్కడ ఎవరి దగ్గర పనిచేస్తున్నావో, ఎవరితో నువ్వు అణచివేయబడుతున్నావో అంతటి తగ్గించుకో. నా దేవుడు నిన్ను పైవాడిగా చేయబోతున్నాడు, ఆయన రాజ్యానికి సిద్ధం చేయబోతున్నాడు. ఆమేనని చెప్పండి. దేవుడు అటు కృప మీ అందరికి ఇచ్చునుగాక. మనందరం ఎల్లప్పుడు ఆయనకు అనుకూలంగా ఉండుదుముగాక. ప్రతి ఫలితాలు సరి చేసుకుందుముగాక. ఆమేన్. అందరం మోకరించండి. సరి చేసుకుంటానయ్యా యేసయ్యా, సరి చేసుకుంటానయ్యా, పనికి రానిదేదో చేదైనదేదో తీసివేయుమా వ్యవసాయకుడా, తీసివేయుమా వ్యవసాయకుడా. ఒకవేళ ఈ పాటతో నువ్వు ఏకీపిస్తే నా దేవుడు ఈ దినమే ఇప్పుడే నీకు అద్భుతం చేయబోతున్నాడు. సరి చేసుకుంటానయ్యా యేసయ్యా, సరి చేసుకుంటానయ్యా, సరి చేసుకుంటానయ్యా యేసయ్యా, సరి చేసుకుంటానయ్యా. నీ మాట నాలో నిలచిన చాలు, బహుగా నేను ఫలింతునే. నీ మాట నాలో నిలచిన చాలు, బహుగా నేను ఫలింతునే. ఏ పాపము నన్ను ఏలనీయక, ఏ పాపము నన్ను ఏలనీయక, అగ్ని ప్రాకార మైతివే, అగ్ని ప్రాకార మైతివే. సరి చేసుకుంటానయ్యా యేసయ్య, నీ ఆత్మ చేత సరి నీ అభిషేకం చేత యోసేపు వలె పాడుతూ చప్పలు కొట్టండి. మీరు పాడుతుండగా దేవుడు కార్యం చేస్తాడు. ఒక సమర్పణతో పాడండి, ఒక వ్యక్తిగత శ్రద్ధతో పాడండి. సరి చేసుకుంటానయ్యా యేసయ్యా, సరి చేసు. ఎప్పుడు నీ సన్నిలో ఉండి యోసేపు పోలే సరి చేసుకుంటా, సరి చేసు. పనికిరాని స్వభావాలు తీసేసుకొని నీ స్వభావంతో నింపుకుంటా.
నీ ఆత్మ సహాయంతో ఆ కృప నాకు ఇవ్వండి, ఆ అభిషేకం నాకు ఇవ్వండి. సరి చేసుకుంటాను. ఫరో ఆయనలో, యోసేపులో దేవుని ఆత్మ చూశాడు. మనలో కూడా మన కుటుంబం దేవుని ఆత్మ చూడాలి. సరి చేసుకుని మన సంఘం చూడాలి. షబరకరబలరబ మన పిల్లలు చూడాలి. చేసుకుంటానయ్యా. మన భార్య చూడాలి, మన భర్త చూడాలి, మన పిల్లలు చూడాలి. సరి చేసుకుంటానయ్యా. నీ భార్య, నీ భర్త నిన్ను చూసి చెప్పాలి నీలో దేవుని ఆత్మ ఉందని. అబిన్. సరి చేసుకుంటా. నీలో నీ పిల్లలు చూడాలి దేవుని ఆత్మ. మా అమ్మలో ఉంది, మా నాన్నలో ఉన్నాడు. మీ తల్లిదండ్రులు చూడాలి మా పిల్లోడు దేవుని ఆత్మ ఉందని. షబరకర బలరా బాబా. ఎప్పుడు చూస్తారు? నీ సహనాన్ని బట్టి, నీ తగ్గింపుని బట్టి, నీ క్షమాగుణం బట్టి. సరి చేసుకుంటానయ్యా. అభిషేకం నాకు ఇవ్వయ్యా. ఇదని సరి చేసుకోలేక సలుగుతున్నాను. సరి చేసుకుంటానయ్యా. మాటకు మాట అంటున్నాను, దెబ్బకు దెబ్బ తీస్తున్నాను. నన్ను క్షమించయ్యా. అపవిత్రులుగా ఉంటున్నాను. సరి చేసుకుంటానయ్యా. శ్రమ అంటే ఓడ్చుకోలేకపోతున్నా, కష్టాలు ఓడ్చుకోలేకపోతున్నాను. ఎవరు ఏమనొద్దు అని కఠినంగా ఉంటున్నాను. నీ బిడ్డగా జీవించలేకపోతున్నానయ్యా. నీ బిడ్డగా నేను జీవించాలయ్యా. ఇంట్లో శ్రమ వచ్చినా సహిస్తా, సంఘంలో శ్రమ వచ్చినా సహిస్తా, ఎక్కడ ఏ శ్రమ వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా సహిస్తా. యోసేపులో ఉంటా, షాబారక నీలాగా ఉంటా. షాబారక సరి చేసుకుంటానయ్యా. యేసయ్యా సరి చేసుకుంటానయ్యా. పనికి రానిదేదో, చేదైనదేదో, అందరం పనికి రానిదేదో, చేదైనదేదో, పనికి రానిదేదో అయ్యా, చేదైన రబరకరబ తీసివేమ వ్యవసాయకుడా, తీసివేయు. నాలో తీసేయి ప్రభా, మాలో తీసివేయి ప్రభా. తీసివేయుమా వ్యవసాయకుడా, తీసివేయుమా వ్యవసాయకుడా. సరి చేసుకుంటానయ్యా. ప్రతి క్షణం సరి చేసుకుంటానయ్యా. సరి చేసుకుంటా. నేను నా ఎదురు ఉంచుకొని ఒక చెక్కై వలె సరి చేసుకుంటా, ఒక యోసేపు వలె సరి చేసుకుంటా, ఒక పౌలు వలె, దావీదు వలె, ఒక రూతు వలె, ఒక నయోమి వలె, ఒక ఎస్తేరు, ఒక ఎస్తేరు వలె, ఒక యాకోబు లాగా, ఒక దానియేలు వలె, సరి చేసుకుంటా. ఒక నేమే వలె నా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటా. ఏ నొప్పైనా, ఏ రోగమైనా, ఏ శ్రమైనా, ఏ శోధనైనా, ఎవరి ద్వారా వచ్చినా పరిశుద్ధ జీవితం చేస్తాను, పరిశుద్ధ జీవితం చేస్తాను అయ్యా. పాప జీవితం చేయనయ్యా. నీ దృష్టికి యోసేపు వలె కనబడతా. సరి చేసుకుంటానయ్యా. నీ నివాసం నీ కోరుతా. ఆ కృప నాకు ఇవ్వండి, అభిషేకం మాకు ఇవ్వండి. రండి పరిశుద్ధ, ఒక్కొక్క బిడ్డ సరి నీకు నివాసాలుగా మార్చుకోండి. సరి చేసుకుంటానయ్యా. యేసయ్యా సరి చేసుకుంటానయ్యా. సరి చేసుకుంటానయ్యా. యేసయ్యా. ఆమేన్. అందరూ మోకరించండి. అందరూ ఎన్నటికి యెహోవా నీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం. మనం పరిశుద్ధంగా ఉంటే ఆయనకు అనుకూలం. యోసేపు ఎన్నో శ్రమలు, శోధనలు వచ్చినా అపవిత్రతకు చోటు ఇవ్వలే, అపవిత్ర గుణానికి చోటు ఇవ్వలే. అందుకే యోసేపులో యేసయ్య నివాసం చేసి అంతకంతకు ఆయనను హెచ్చించాడు. ఇదన్ ఆ కారణం అభిషేకానికి చోటిచ్చాడు. ఒక దర్శనం. నువ్వు గనుక అభిషేకానికి చోటిచ్చి అలాగున నీ జీవితాన్ని యేసయ్యలాగా, యోసేపులాగా చక్కబెట్టుకుంటే నీవు నీ ఇంట్లో తలగా ఉంటావు, సంఘంలో తలగా ఉంటావు, సమాజంలో తలగా ఉంటావు. ఎప్పుడు నా దేవుడు కింద వేయడు, కింద పెట్టాడు, మూలకు పెట్టాడు. నువ్వు పైకి వచ్చుదువుగాక, పైకి ఎదుగుదువుగాక. ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు త్రోసివేయకుండా మీ హృదయాలు ఉంచుకొని అందరూ మీ వ్యక్తిగత ఇండ్లలో ప్రార్థన చేసుకొని అలాగున మీరు పైవారిగా మార్పు వచ్చు వరకు ఆయన సన్నిధిలో ప్రయాసపడుదురుగాక, ప్రసవ వేదన పడుదురుగాక. దుష్టునికి ఇవ్వకుండా దేవుని మాటలకు, దేవుని ఆత్మకి మీరు చోటిచ్చుదురుగాక. మిమ్మల్ని కనపరచునుగాక. ఆమేన్. ఇంతగా ప్రేమించి
వాళ్ళు నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ కుడికంతా భారం ఎత్తి నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమైనా తండ్రి, ఆ పరలోకపు తండ్రి ఎంతో నిండుకుండగా వర్షం ఎంతో రావాలి కానీ రాకుండా ఎండ పంపించి అంత ఆరిపోనట్లుగా అంత అనుకూలపరిచి ఈ సాయంకాలం ఈ ఆత్మకుడిగా మనకిచ్చి ఎంతో ఆదరించి ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సంఘం కొరకు ఆయన చూపుతున్న ప్రేమకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ మాటలు వినలేక రాలేక ఎంతోమంది నిర్లక్ష్యంతో ఇళ్లలో ఉన్నారు. వాతావరణం అనుకూలంగా ఉంచిన ఆ దేవుని ప్రత్యక్షత లేకుండా ఆసక్తి లేక ఇండ్లలోనే ఉన్నారు. దేవుడు వారిని క్షమించి సరిచేసి వారిని కాపాడునుగాక. ఇలాగున్న సమయం ఇచ్చినప్పుడల్లా సద్వినియోగం చేసుకునే కృప మనలకి ఇచ్చిన ఆసక్తి వారికి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. మరల కొద్ది దినాలతో సమయం ఉండదు, రాదు. దేవుడు ఆ దినాలు తక్కువ చేస్తున్నాడు. చాలా మందికి జ్ఞానం లేక ఆ సమయాన్ని దుర్వ్యయం చేసుకుంటున్నారు, ఇళ్లలో ఉంటున్నారు. కనుక ఆ సంఘ బిడ్డలు చాలా మంది ఆత్మకూటాలకు వచ్చిన వారి ధన్యులు. ఆమెను చెప్పండి. ఒకవేళ అత్యవసర పరిస్థితులు వస్తే ఆ సమస్య ఉంటే అది వేరు, కానీ కావాలనే నిర్లక్ష్యం చేస్తే రేపు ఏశావులాగా ఏడవలసి వస్తుంది. దేవుడు మన సంఘ బిడ్డలు అలాంటి స్థితికి రాకుండా వారు క్రమపరుచుకుందురుగాక. అటు కృప ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. వచ్చిన వారిని పేరు పేరున దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు నిర్లక్ష్యం చేయక సరి చేసుకుని కృప ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. బలపరిచి స్థిరపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. తండ్రైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన కూడా ఆయుధం చేయించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. రేపటి దినాన కరెక్ట్ 7:30కు ఎంత కుండపోత వర్షం వచ్చినా 7:30కి స్టార్ట్ అవుతుంది, 9:30కి అయిపోతుంది. స్తోత్రం ఎప్పుడు వస్తారు గట్టిగా? ఎందుకంటే నేను ఇక్కడ చూసుకొని రేపు కరీంనగర్ బల్ల ఇవ్వడానికి వెళ్ళాలి. కనుక మీరు తర్వాత 8:30కి వచ్చినా 9:30కి వచ్చినా మీరు దీవెన కోల్పోతారు. కనుక ఈ విషయం మనసులో పెట్టుకోండి. కరెక్ట్ ఈ రాత్రి త్వరగా వెళ్ళి త్వరగా మీరు ప్రార్థన చేసి పడుకోండి. ఉదయకాలం త్వరగా 7:20కి ఇక్కడ వచ్చినట్టు చూడండి. ఎంత వర్షం వచ్చినా మీరు రండి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. కనుక మంచి వాతావరణం కూడా ప్రార్థన చేయండి. అందరు రావాలని ప్రార్థన చేయండి. కరెక్ట్ 9:30 వరకు అయిపోతుంది. దీవించబడండి, దాచిన దీవెన పొందండి. దేవుడు తగిన కృప మనకు సంఘటనకి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రాణాత్మదేవం ప్రభుగా పెంచి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేయండి ఎవరైనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప చూపయ్యా. స్తోత్రం జీసస్. అయ్యా ప్రతి బిడ్డని మీ అభిషేకం పరిశుద్ధాత్మ కుమ్మరించినందుకు స్తోత్రాలు తండ్రి. మీ దయతో ప్రతి బిడ్డ నింపినందుకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నీ పరిశుద్ధ గుణాలు కలిగి ప్రభా నేను పరిశుద్ధపరచుకోవడానికి సహాయం చేయి తండ్రి. నీకు ప్రభా ఓసే పోలే ప్రతిదీ తగ్గించుకోవడానికి మా కృపని తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. యేసయ్యా దేనైనా సహించే జ్ఞానం మాకు దయచే తండ్రి. నీకు వందనాలు వందనాలు ప్రభా. కృప చూపండి. నీ పరిశుద్ధమైన నీ వాక్యం కలిగి స్తుతించి కృప గణపరచుటకు సహాయం చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు. యేసయ్య నామములో అడిగినాను తండ్రి. ఆమేన్. అందరం చెప్పండి కలిసి ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి నీ ప్రేమ చేత ఏర్పాటు చేసుకొని చేసిన మేళ్ళకై స్తోత్రం. ఈ దినం ఇచ్చి మా ఆయుష్ పొడిగించి అయ్యా ప్రతికూలత ఉన్నా మా కొరకు అన్ని అనుకూలపరిచి నీ సన్నిధిలో సమకూర్చి బలపరిచిన విధానం బట్టి స్తోత్రం. ఈ బలం మాలో స్థిరపరచండి. దుష్టులు ఎత్తుకుపోకుండా మేము కాపాడుకునే కృప మాకు దయచేయండి.
అనేక బిడ్డలు రాలేకపోయారు. దయతో క్షమించి సమయాన్ని సద్వినియోగం చేస్తున్న జ్ఞానం సంఘానికి దయచేయండి. నీ రాకడ నేడు రేపు మాపు ఉంది. దయతో కనికరించి నీ సంకల్పంలో ఉన్న బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఎవరు నిర్లక్ష్యం చేయక విడువబడకుండా ఎత్తపడినట్లుగా నీ సన్నిధిని అధికంగా అపేక్షించే మనసు దయచేయండి. రేపటి దిన సమయానికి నీ సన్నిధిలో కనపడి, అయ్యా నీ నియమించిన సమయంలో మేము కనపడి నీ దీవెన పొందు సాయం చేయమని, ప్రతి వాడిని దర్శించి సిద్ధం చేయమని ప్రాణాత్మగా నీకే అప్పగిస్తూ ఈ రాత్రి అంతా నీ కృపలో మళ్ళీ భద్రపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగుల సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ స్తోత్రం.